ఎయిర్టెల్లో 6 మంత్ రీఛార్జ్ ఆఫర్స్ వచ్చేసి పవర్ స్టార్ ఉంటుంది, పవర్ స్టార్ హెచ్డి ఉంటుంది. అది రీఛార్జ్ చేసుకుంటే 5 మంత్ రీఛార్జ్ చేసుకుంటే 6 మంత్ వస్తుంది. పేటిఎంలో మాత్రమే 6 మంత్ ఆఫర్ చూస్తుంది. ఈ రీఛార్జ్ బిల్ దగ్గర రీఛార్జ్ బిల్ అనేది ఉంటుంది. రీఛార్జ్ బిల్ ఓపెన్ చేశాక ఇక్కడ వచ్చేసి డిటిహెచ్ అని ఉంటుంది. డిటిహెచ్ క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ న్యూ అని కొట్టుతుంది. యాడ్ న్యూ అని కొట్టేసుకోవాలి, లేకపోతే మీకు పాత ఐడి ఉంటే పాత ఎయిర్టెల్ అండ్ డిజిటల్లోకి వేసుకోవాలి. ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఐడి నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేసుకోవాలి. కన్ఫర్మ్ చేసేసి బ్రౌజ్ ప్లాన్ అని ఉంటుంది. ఆ బ్రౌజ్ ప్లాన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్ చూసుకోవచ్చు. అమౌంట్ అనేది ఇక్కడ కింద చూపిస్తూ ఉంటుంది మనకు. దీంట్లో వచ్చేసి మనకు కావాల్సింది తెలుగు లాంగ్వేజ్ మాత్రమే. 6 మంత్ మాత్రమే ఆఫర్ చూపిస్తుంది, 1 మంత్ చూపిస్తలేదు. ఇందులో వచ్చేసి 1542 అయితేనే పవర్ స్టార్ నార్మల్ ఉంది హెచ్డి, 1596 రూపాయలకేమో పవర్ స్టార్ హెచ్డి ఉంది. మీకు ఇందులో ఏ ఛానల్స్ రావాలి, అసలు ఏ ఛానల్ వస్తున్నాయి అనుకుంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది. అందులోకి వెళ్తే మాత్రం మీకు అందులో ఏ ఛానల్ వస్తుంది, హెచ్డీలో ఏ ఛానల్స్ వస్తాయి, నార్మల్లో ఏ ఛానల్స్ వస్తాయి, స్పోర్ట్స్ ఎన్ని వస్తాయి, కిడ్స్ ఎన్ని వస్తాయి, ఎనిమల్స్ ఛానల్స్ ఏమేమి వస్తాయి, ఎక్కడెక్కడ ఛానల్ నెంబర్ ఉన్నాయి అన్నీ అందులో క్లియర్గా చూపిస్తుంది. ఇందులో మాత్రం ఓన్లీ 6 మంత్ ఆఫర్ అనేది మాత్రమే చూపిస్తుంది. ఇందులో 180 డేస్ అని వస్తుంది, మీకు ఇక్కడ చూపిస్తుంది. 180 డేస్ అనేది చూసుకోవాలి, మంత్లీ ఎంత పడుతుంది అనేది. 180 డేస్ 1542 అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్నాక ప్రాసెస్ చేసేసుకోవాలి. ప్రాసెస్ చేసుకుంటే మీకు ఫోన్పే కానీ దీంట్లోకి పేటిఎంలోకి వెళ్ళి కట్ అయిపోయి చేసుకుంటే కన్ఫర్మ్ అయిపోతుంది 6 మంత్. కానీ రీఛార్జ్ చేసేటప్పుడు మాత్రం టీవీ మాత్రం మ్యాండేటరీ ఆన్ ఉండాలనేది కింద మెన్షన్ చేసి ఉంటుంది. టీవీ ఆన్ ఉంటే ఎమ్మటే వచ్చేస్తుంది బొమ్మ అనేది పిక్చరు. 6 మంత్ ఆఫర్ చేసుకుంటే బాగుంది. 5 మంత్ రీఛార్జ్ చేసుకుంటే 1 మంత్ ఫ్రీ వస్తుంది. అంటే 5 నెలల రీఛార్జ్ చేసుకుంటే 1 నెల ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. మంత్లీ వేసుకుంటే 318 రూపాయలు పడతాయి. అదే 6 మంత్ వేసుకుంటే